అన్నిటికంటే గొప్ప బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, మనకిష్టమైన వాళ్ళు మనకి ఏ కారణం వల్లైనా దూరం అవ్వటం. భూమి మీద అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి అని అంటే, మనకి ఇష్టమైన ఎదుటివారికి ఇష్టమైన వారిని ఏ కారణం చేతైనా దూరం అయ్యేలా చేయటం. చూడండి, ఒకటి మనకిష్టమైన వారిని దూరం అవ్వటము, మనకిష్టమైన వారికి దూరం అవ్వటము అన్నిటికంటే బాధాకరమైన విషయం. అలానే ఎదుటివారికి ఇష్టమైన వారిని దూరం చేసేలా ప్రవర్తించటము అన్నిటికంటే పాపాత్మకమైనటువంటి నరక కూపాలకు వెళ్ళేటువంటి మహాపాపం. అది మనిషి యొక్క లక్షణమే తోడు. రెండిటి కలయిక వల్ల జీవం అనేది పుడుతుంది. ఏ రెండిటి కలయిక వల్ల అంటే, శివుడు జగన్మాత అనేటువంటి రెండు శక్తి చైతన్యాలు అనేటువంటి రెండు విషయాల కారణం చేత జీవము అనేది పుట్టుకొచ్చింది, సృష్టి అనేది పుట్టుకొచ్చింది. మనం చూస్తున్నటువంటి సమస్తమైన సృష్టి కూడా శివుడు అలానే చైతన్యము అనేటువంటి ఆ రెండిటి యొక్క సంయోగ స్థితి వలన, ఆ రెండిటి కారణం చేత సృష్టి అంతా జరుగుతూ వచ్చింది. అందుకే వారిని జగన్మాత జగత్పిత అంటారు, శివుడిని అమ్మవారిని. ఆ యొక్క రెండిటి కలయిక చేత పుట్టినటువంటి సృష్టిలోని ప్రాణి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడు ఒకానొక తోడుగా ఉండటము అనేది ఆ యొక్క సృష్టి యొక్క లక్షణంగా ఉంటుంది. మనిషి అందుకే తోడుని కోల్పోతే తీవ్ర వేదనని పొందుతారు. పేరుకి తోడుగా మనుషులు ఉంటారు కానీ మనసుకు తోడుగా ఉంటారు. అందుకే వివాహం చేసుకున్నా కూడా పెద్ద శాపగ్రస్తమయ్యే విషయం ఏంటంటే, అసలు నీకు చేత కాకపోతే పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెళ్ళంటూ చేసుకున్నావు అని అంటే ఆ వ్యక్తి తోడు నీడై ఉండాలి. ఒకరికొకరు తోడు నీడగా ఉండేటట్టయితేనే పెళ్లి చేసుకోగలగాలి. ఆ స్థిమితత్వము, ఆ శక్తి ఉంటేనే చేసుకోవాలి. లేని పక్షంలో మనిషి ఎదురుగా ఉంటారు కానీ తోడు ఉండరు. తోడు అనే భావన ఆ భార్యలో కలగదు. అలానే భార్య సరిగా లేకపోతే ఆ భర్తలోనూ కలగదు. ఎందుకు వివాహము అనేది చాలా శక్తివంతమైన వ్యవస్థ అని అంటే, ఒక మనిషి వాడి యొక్క ప్రాణానికి ఇంకొక ప్రాణం తోడుగా మారబోతుంది. అది వివాహం యొక్క గొప్ప ఉద్దేశం. రెండు ఒక ప్రాణాలుగా మారిపోవటం. ప్రాణము, మనకి తోడై ఉన్నటువంటి ప్రాణము, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఆ తోడుగా ఉండేటువంటి ప్రాణము కాస్త ఇబ్బంది పడినా మరో ప్రాణం విలువెల్లాడిపోవటం. అంతగా ఏకమై ఉండేటువంటి ప్రాణంగా మారమని ఇద్దరికి వివాహం చేస్తారు. ఎందుకనంటే తోడు అనేది సహజ లక్షణం మనది. ఎందువల్ల అంటే, జగన్మాత పరమశివుడు కూడా వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ సాంగత్యంలో నుండి సృష్టి అంతా జరిగింది కదా. అటువంటి స్థితిలో జరిగినటువంటి ఈ సృష్టి, ఆ సృష్టిలో పుట్టినటువంటి మనము ఆ లక్షణమే కలిగి ఉంటాము. ఒక తోడు వల్లనే బలాన్ని కలిగి ఉంటాం. ఆ యొక్క తోడుని మనం కోల్పోతే మనిషికి
బలమైనటువంటి తోడు లేకపోతే బలహీనమైన వాడిగా మారిపోతాడు. మనిషికి బలమైనటువంటి ఒక తోడు లేకపోతే ఆ వ్యక్తి భూమిపైన క్షోభను అనుభవిస్తూ ఉంటాడు. మనము భూమిపై అందరము ఒక ఇంట్లోనో ఒక కుటుంబంలోనో కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తుంది కానీ తోడుగా ఒకరికొకరు లేరు. అది సమస్య. కుటుంబంలో ఒకరికొకరు తోడు అనేటువంటి భావన రావట్లే. ఆ తోడు అనే భావన ఎక్కడొస్తుంది అంటే ఆర్థిక విషయాల్లో తోడు. నువ్వు సంపాదించు, నేను సంపాదిస్తే ఇద్దరి డబ్బు కలిపి మనం పెంచుదాము అనేటువంటి ఈ రకమైనటువంటి ప్రాపంచిక విషయాలలో తోడుని కాంక్షిస్తున్నారు తప్ప నిజంగా ప్రాణానికి ప్రాణమైన తోడుగా ఒకరు ఉండటం లేదు. దానివలన మనిషి తీవ్రమైన క్షోభను అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకనంటే తన సహజ లక్షణము నుండి దూరంగా ఉన్నాడు. తన సహజ లక్షణం నుంచి దూరంగా ఉన్నాడు. ఈరోజు వివాహానికి అసలు విలువ లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే తోడనే భావన రావట్లేదు. ఎందుకనంటే వీడికి ఆ భార్యను లేదా తనకి భర్తను ఒక తోడు, నా తోడు అనేటువంటి భావన కల్పించే ఒక అవకాశము ప్రస్తుతం ఉన్న కాలంలో ఏర్పడటం లేదు. ఎందువల్లంటే ఎవరి వ్యాపకాలు వాళ్ళవే, ఎవరి ఇష్టాలు వాళ్ళయే, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకి విభిన్నంగా మారిపోవటం వల్ల కేవలం కలిసి ఉంటున్నాం కానీ తోడు అనేదాన్ని మనం అనుభూతి చెందలేకపోతున్నాం. ఆఖరికి పిల్లలు నాకు తోడు అని తల్లిదండ్రులు కనిపించట్లే. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి భూమి మీద ఇంకెప్పటికీ రాకూడదు. కనీసము నా కొడుకు నాకు తోడు అనే భావన తల్లికి కలగనటువంటి కాలములో మనమున్నాం. కలియుగము అనంటే ఇంకేదో విచిత్రమైన విషయాలు అయ్యే జరుగుతాయని ఎదురు చూడకండి. కలియుగం అనగానే విపరీత విషయాలు ఇంకేయో జరుగుతాయి ఈ భూమి మీద అని మీరు ఊహలకి వెళ్ళకండి. సినిమాల ఊహలు చేయకండి. కలియుగము అనంటే నీ భర్త నీకు తోడు అనిపించకపోవటము, కలియుగము అనంటే నీ పిల్లలు నీకు తోడు అనిపించకపోవటం, తల్లికి ఆ కొడుకు నా అండా అని అనిపించకపోవటమే కలియుగ లక్షణం. ఆ విధంగా మనుషులు జీవించలేకపోతున్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎదుటివారు ఆ విధంగా లేనప్పుడు మీరు అవస్థపడిపోతున్నారు, క్షోభపడిపోతున్నారు. ఈ యొక్క ఆ బంధము, ఆ తోడు అనేటువంటి ఆ స్థితి నీలో కలగనంత కాలము నువ్వు లోలోపల ఏదో కోల్పోతూ అది తీరని వెలితిగా, లోటుగా మారిపోయి చివరికి నువ్వు దుఃఖము అనేటువంటి ఒక ఊబిలోకి చేరుకుపోతున్నావు. భూమి మీద దుఃఖములో నాకు ఈ బాధ ఉంది, నాకు పలానా బాధ ఉంది, ఇది ఎంతకీ తీరనిగా దుఃఖంగా మారిపోయింది అని చెప్తున్న వాళ్ళందరికీ నిజానికి వాళ్ళు చెబుతున్నటువంటి కారణం వల్ల కాదు కలుగుతుంది బాధ. వాళ్ళకి సహజంగానే వాళ్ళ గుండె ఒంటరితనానికి గురైపోయింది. నన్ను ఎవరో కలిసి నా జీవిత కోరిక ఏంటి అని అంటే అమెరికాలో ఉండే నా కూతురు దగ్గరికి వెళ్ళి నేను ఒక 6 నెలలు గడపటము నా జీవితకాల కోరిక అంటుంది. వెళ్ళటానికి తనకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల తనకి వీసా ఇవ్వట్లేదు. కానీ ఆ కూతురే వచ్చి ఉండాల్సి వస్తే తనకున్నటువంటి బిజీ ఉద్యోగం వలన వచ్చినప్పుడు ఒక 10-15 రోజులకి మించి ఉండలేకపోతుంది ఆ తల్లి దగ్గర. ఒక 10-15 రోజులు మాత్రమే గడుపుతుంది. అది ఆమెకి సరిపోవటం లేదు. ఆమె ఏమంటుంది అని అంటే నేను నా కూతురితో తనివి తీరా
తనివి తీరా ఒక 6 నెలల పాటు గడిపితే నా జీవితానికి అంతకు మించిన ఆనందమే లేదు. ఇంక నాకేం అక్కర్లేదు అని అంటుంది. నిజం చెప్పండి. ఒక 6 నెలలు తనతో ఉన్నా తన తనివి తీరుతుందా? ఆ తరువాత ఇంకొక రకమైనటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. అసలు ఈ అమ్మాయి పూర్తిగా ఇండియా వచ్చేస్తే బావుండనిపిస్తుంది. నేనన్నాను, "నువ్వే కదమ్మా చదివిచ్చావు. అంత ప్రయోజకురాలిని చేశావు. అంత గొప్పదాన్ని చేశావు. తను తను తీసుకున్నటువంటి ఉద్యోగ బాధ్యతల్ని పక్కన పెట్టి రాలేనంతగా గొప్ప స్థితికి వెళ్ళేలాంటి చదువు చదివించావు. అటువంటి ఉద్యోగానికి పంపించావు. మళ్ళీ నువ్వు ఆమెతో ఉండాలనే కోరిక గొంతెమ్మ కోరిక అవుతుంది గదా!" అంటే, నాకు ఏది ఏమైనా సరే తనతో నాకొక 6 నెలలు ఉంటే చాలు అనిపిస్తుంది అని. కానీ నిజానికి అది పరిపూర్ణం చెయ్యదు. ఆ కోరిక ఒకవేళ నెరవేరినా తనకది పరిపూర్ణమేం అవ్వదు. తన యొక్క సమస్య ఏంటి అనంటే, తను లోలోతులలో ఏదో వెలితిని పొందుతుంది. తన కూతురు వల్ల కాదు ఆ కారణం. కారణం కూతురు వైపు చూపిస్తుంది. ఎందుకనంటే ఎదురుగున్న అవకాశము అదే. ఏం నొప్పంటే వేలు నొప్పి అన్నట్టుగా. ఏ నొప్పో తెలియనప్పుడు మనం ఏదో వేలు నొప్పి అని అంటాం. కానీ లోతులో ఎక్కడెక్కడో ఏదో నొప్పి ఉంటుంది. కానీ ఆ నొప్పి ఏంటి అనంటే వేలు దగ్గరేమో అని వేలు నొప్పి అంటాం. నిజానికి వేలులో ఏ నొప్పి ఉండదు. లోపల ఏదో పీకుతూ ఉంటుంది. బాధ కలుగుతూ ఉంటుంది. ఆ నొప్పికి వేలు నొప్పి అని పేరు పెట్టేస్తాం. అలా ప్రస్తుతము మనిషి అనుభవించేటువంటి ఒంటరితనం అంతా కూడా ఏ మనిషి వల్ల కాదు. ఏ మనిషి కారణం కాదు. మనిషి అనుభవించే ఒంటరితనమంతా తనని తాను కోల్పోవటం వల్ల జరిగేటువంటి ఒక సమస్య మాత్రమే. తన మూలాలలో ఒక ఏకమవ్వటము అనే దాన్ని కాంక్షిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ దేనితో ఏకమవ్వాలో తెలియటం లేదు. భర్తతో ఏకత్వాన్ని పొంది ఉండాలి, ప్రాణప్రదంగా ఉండాలని మీరు కోరుకోవచ్చు. కానీ ఏ మనిషితో ఈ జన్మకి శాశ్వతంగా నువ్వు పరిపూర్ణమైన తృప్తి కలిగే ఒక బంధాన్ని పొందలేవు. ఎక్కడో ఏదో వెళుతుంటుంది మళ్ళీ. బాగా ప్రేమగా చూసుకునే భర్తే మీకు మీ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఆ భర్త మాత్రము పూర్తి పరిపూర్ణతని ఇస్తాడని ఆశించకండి. అలాగా పరిపూర్ణతని ఇచ్చేటట్టయితే ఈ పాటికి ఎంతో మంది స్త్రీలు మోక్షాన్ని పొందేవాళ్ళు. అయినా ఏదో వెళుతుంటుంది ఎంత ప్రేమగా ఉన్నా. అద్భుతమైన భార్య దొరికినా కూడా జీవితంలో ఎక్కడో వెళుతుంటుంది. నిజంగా పరిపూర్ణతని ఇచ్చుంటే భర్త మీకు ఇచ్చినటువంటి పరిపూర్ణత ఒక్క క్షణము పాటు మీరు అనుభవించినా సరే, వారు లేని రోజు కూడా మీరు ఆ యొక్క అనుభూతిని ఎంజాయ్ చేస్తుంటారు. మనిషితో సంబంధం లేదిక. కానీ ఎవరు ఆ వ్యక్తి దూరమైన తర్వాత కూడా ఆ అనుభూతిని పొందుతున్న వాళ్ళు లేరు. మహా అంటే 4 సందర్భాలు గుర్తు చేసుకుని, వాళ్ళతో గడిపిన 4 సందర్భాలు గుర్తు చేసుకొని జస్ట్ కాసేపు తలుచుకుంటారేమో. కానీ ఆ యొక్క పరిపూర్ణతని అనుభూతి చెంది దానిని అలానే మదిలో పదిలపరుచుకునే అంతటి పరిపూర్ణ అనుభవం కలగదు ఎవరికి. అదే విషయం భార్య విషయంలో అయినా, అదే విషయం భర్త విషయంలో అయినా సరే. కానీ మనిషి మాత్రము ఏదో వెలితిని అనుభవిస్తూనే ఉన్నాడు. అది భర్త వల్ల తీరగటం లేదు, తల్లిదండ్రుల వల్ల తీరటం లేదు, మన సంతానం వల్ల ఆ యొక్క ఆ వెలితి తీరటం లేదు. కానీ మనిషికి మాత్రం తోడు అనేది కావాలి. ఎలా దొరుకుతుంది ఇది? ఎవ్వరితోనూ తీరనప్పుడు ఆ తోడు అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం ఎలా తీరాలి? మనిషితో సాధ్యపడటం లేదే. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి నా
కొడుకు కూతుర్లతో అది పరిపూర్ణం అవ్వటం లేదే. జీవితకాలం కలిసి ఉన్నటువంటి భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, వాళ్ళతో ఆ పరిపూర్ణత నాకు రావటం లేదే. చనిపోయే వరకు కూడా మనం తెలియని ఒక వెలితి, ఒంటరితనము అనేటువంటి ఒక బాధలో అయితే కొనసాగుతూనే ఉన్నాం కదా. అది మనకి ఒంటరితనం వల్ల ఏర్పడినటువంటి బాధ అనే విషయం కూడా మనకు తెలియదు. దానిని వేరే ఏదో ఒక వైపు మలుచుకుని అక్కడ ఆ తల్లి నా బిడ్డతో 6 నెలలుంటే చాలు అని ఎలా అయితే బిడ్డ వైపు ఆ విషయాన్ని తిప్పిందో, నువ్వు నీ లోపల వెలితిని ఇంకో వైపు తిప్పుతున్నావు. ఒక వ్యక్తి డబ్బు వైపు తిప్పుతుంటాడు. డబ్బు తప్ప ఇంకొక పిచ్చి ఉండదు. ఎందుకనంటే అది ఏదైనా తృప్తినిస్తుందేమో అని, అదేమైనా ఫుల్ఫిల్మెంట్ ఇస్తుందేమో అని అటువైపుగా పరుగు పెడుతూ ఆ డబ్బు తప్ప ఇంకొక ధ్యాస లేకుండా మానవ సంబంధాలన్నిటినీ దెబ్బతీసేసుకుని డబ్బుతో సంసారం చేస్తూ ఉంటాడు. కానీ అది ఒకరోజు వెక్కిరించేస్తుంది. ఇంకొకరు అధికారం వైపు దాన్ని మలుచుతారు, అది వెక్కిరించేస్తూ ఉంటుంది. ఇంకొకరు అనారోగ్యం వైపు దాన్ని మలుచుతుంటారు. ఎందుకనంటే ఈ భూమి పైన నిజాయితీ గల స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మన అనారోగ్యమే. అది ఒకసారి పట్టుకుందంటే వదిలిపెట్టదు. శాశ్వత కాల గ్యారంటీ ఇస్తుంది అది. మనల్ని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. మనల్ని మనం కోల్పోతూ ఉంటాం ఈ వెంపర్లాటలో, ఈ పరుగులాటలో. ఒకే ఒక్కటి మాత్రము మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండేది అనారోగ్యం ఒక్కటే. ఆ అంటి పెట్టుకునేది ఏదైనా ఉంటే బాగుండు అని మనిషి తనకి తాను తెలియకుండా తన లోపల ప్రజ్ఞ వీడికి ఒక తోడునివ్వాలి అని ప్రజ్ఞ నిర్ణయం చేసుకుంటుంది. ప్రజ్ఞ లోపల ఉండేటువంటి ప్రజ్ఞ, ప్రాణము అంత ఆషామాషేది కాదు. నువ్వు ఏదైనా కోరుకుంటుంటే, కోరుకునే దానికోసం నువ్వు సరిగ్గా దాన్ని చేజిక్కించుకునే మార్గం నీకు తెలియకపోతే, దానిని ఫిల్ చేయటం కోసం, దాన్ని పూరించటం కోసము ప్రాణం ఇంకొక మార్గాన్ని నీకు తయారు చేసి పెడుతుంది. నువ్వు ఒక తోడుని, పరిపూర్ణతని నువ్వు అనుభూతి చెందలేకపోతుంటే, నీకు ఎల్లవేళలా తోడుండేది ఏదైనా ఇస్తే బాగుండని ప్రాణం నిర్ణయం తీసుకుంటుంది. ఆ ప్రాణము తీసుకున్నటువంటి నిర్ణయమే అనారోగ్యము. ఈ అనారోగ్యం అనేది వస్తే నువ్వు మిగిలిన విషయాలన్నీ మర్చిపోతావు. కేవలం నీవు మాత్రమే గుర్తుంటావు. నువ్వు ఏది మాట్లాడు అనారోగ్యంతోనే ముడిపెట్టుకొని మాట్లాడుతుంటావు. ఏది ఆలోచించి నువ్వు అనారోగ్యంతోనే నువ్వు ముడిపెట్టుకొని ఆలోచిస్తూ ఉంటావు. ఎవ్వరూ లేకపోతే నీ మోకాళ్ళ నొప్పి నీకు శరణ్యము, అదే దైవ స్వరూపం. ఎందుకనంటే అమ్మా అయ్యా అనుకోవటంలోనే నీకు కాలం గడిచిపోతుంది హాయిగా. కొడుకు గురించి అక్కర్లేదు, భర్త గురించి అక్కర్లేదు, పక్కింటి వాళ్ళ గురించి అక్కర్లేదు, అసలు దేవుడి గురించి కూడా అక్కర్లేదు. ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఒకటి తగ్గితే చాలు. తిండి తినకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది, మోకాళ్ళ నొప్పి సంగతి ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తుంది. దాంతో వాళ్ళకి ఎంతటి కాలక్షేపం అవుతుందో చూడండి. ఎక్కడ ఒంటరితనం బాధ ఎక్కడున్నది? మీరు ఒంటరితనాన్ని అనుభవించే లోపు నేను ఒకదాన్ని ఉన్నాను కదా అని చెప్పి మోకాళ్ళ నొప్పి కలక్కుమని ఒకసారి గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు ఇంక దేని గురించి ఆలోచించలేరు, ఆ మోకాళ్ళ నొప్పి గురించి తప్ప. లేదు, దగ్గు మీకు పట్టుకుంది అనుకుందాం. దగ్గి మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అసలు ఇంకొకరి గురించో మీరు ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? చూడండి, మనందరం అనారోగ్యాన్ని ఇంత ద్వేషిస్తున్నాం, కానీ నిజానికి మీ ఒంటరితనాన్ని తీసివేసేది అనారోగ్యం ఒక్కటే. వేరే మార్గమే లేదు. అనారోగ్యానికి మించినటువంటి పరమ ఔషధం లేదు ఒంటరితనానికి.
పండు ముసలామైనా సరే అందరూ వదిలేసి పిల్లలందరూ అమెరికాలో ఉండి మన వాళ్ళందరూ అమెరికాలో ఉండి ఆ మొక్కతే ఆ రేకుల షెడ్లోనో ఆ చిన్న ఇంట్లోనే ఉంటే పాపం ఆమెను పలకరించేది కేవలం దగ్గు మాత్రమే. ఆమెని ఎంగేజ్ చేసి ఉంచేది తన మోకాళ్ళ నొప్పులు మాత్రమే. ఇంకా ఇంకా ముదిరిపోతే ఏ కిడ్నీలో ఫెయిల్ అయిపోయి, ఏ లివరో హర్ట్ అయిపోయి, మేము అడిషనల్గా ఫ్రెండ్స్ తోడుగా చేరి వాళ్ళకి కావలసినంత జీవితాన్ని ఇస్తుంది. ఎవరి గురించి పట్టించుకునే అవసరమే రాదు. వాళ్ళు కేవలము వాళ్ళ మోకాళ్ళ నొప్పి పట్టించుకుంటే చాలు. వాళ్ళు కేవలము ఆ దగ్గు సంగతి ఏందో చూసుకుంటే చాలు. మనవడి గోల లేదు, కొడుకు గోల లేదు. అలా నీ ప్రాణము నువ్వు ఎప్పుడైతే వెలితిని అనుభవిస్తున్నావో, ఒంటరితనాన్ని ప్రాణం ఎప్పుడైతే అనుభవిస్తుందో, అయ్యో పాపం వీడికి సరైన తోడు లేదు, ఈ తల్లికి సరైన తోడు లేడు, భర్త రూపంలో లేదు, కొడుకు రూపంలో లేదు, సరే అందరున్నా కూడా ఉన్నారే కానీ తోడుగా లేరు. వాళ్ళ హృదయాన్ని స్పర్శించి, వాళ్ళ హృదయము ద్రవించి, వాళ్ళ హృదయము ఆనందంతో ఉప్పొంగేలాంటి ఒక బంధమే లేదు వాళ్ళ జీవితంలో. దానివల్ల లోలోతల దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. మరి ఏ తోడు లేని వీడికి ఏదైనా ఒక తోడునివ్వాలి అని అది అనారోగ్యాన్ని ఇస్తుంది. ఇది నిజం, సత్యం. ఈరోజు మనిషి అనుభవించేటువంటి దాదాపు సమస్యలన్నీ కూడా, అది అనారోగ్య సమస్య కావచ్చు, మానసిక రుగ్మత కావచ్చు, అది శరీరపరమైనదైనా మనస్సుపరమైనటువంటి అనారోగ్యమైన వాళ్ళు అనుభవిస్తున్న దానికి కారణము వాళ్ళ ఒంటరితనము. ఆ ఒంటరితనము ఎవరిలో అయితే అభివృద్ధి చెందుతుందో వారు దాన్ని అధిగమించలేకపోతారో, ఆ ఒంటరితన బాధ అనుభవించలేకపోతారో, తట్టుకోలేని స్థితి ఏ రోజైతే వస్తుందో నీ ప్రాణం ఊరుకోదు, వెంటనే నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. అదే అనారోగ్యము అనే మార్గం. మీరు ఫైళ్ళు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు, పుస్తకాలు పట్టుకు తిరుగుతున్నట్టుగా హాస్పిటల్లో చుట్టూ. ఎందుకంటే అనారోగ్యం ఎలా తగ్గించాలనేది మీకు పెద్ద జీవిత లక్ష్యంగా మారిపోతుంది. దాంతో నువ్వు అన్నిటినీ మర్చిపోగలవు. ఒంటరితనము కంటే ప్రమాదకరమైన అనారోగ్యము లేదు. ఈ ఒంటరితనంలో పడి చావటం కంటే, ఆ ప్రమాదకరమైన అనారోగ్యంలో చావటం కంటే వీడికి శరీరపరంగా ఏదో ఒక అనారోగ్యం ఇవ్వటం నయమని ప్రాణం నిర్ణయించేస్తుంది. అందుకే భూమిపైన అన్నిటికంటే సృజనాత్మకత కలిగినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే, ఒక శక్తి ఏదైనా ఉంది అని అంటే అది ప్రాణమే. మన ప్రాణశక్తే అన్నిటికంటే చాలా క్రియేటివ్. లోపల ఉండి నడిపిస్తూ ఉంటుంది మొత్తాన్ని. దాన్ని సరిగ్గా నడపడం నీకు రాకపోతే అదే ప్రాణము నిన్ను ప్రాణముతో ఉంచుతుంది. అదే సమయంలో అది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద ప్రమాదాల నుంచి తప్పించడం కోసం చిన్న ప్రమాదాలను నీకు ఇస్తుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న అనారోగ్యాలన్నిటినీ సమూలంగా నాశనం చేసేద్దాం. ఎట్లా అంటే మీలో ఆ ఒంటరితనం అనే భావనని పోగొట్టి, అదొక్కటి పోతే ప్రాణానికి కూడా పని తగ్గుతుంది. వీడిని ఎలా అయినా సరే ఎంగేజ్ చేయాలి, ఎలా అయినా వీడిని పనిలో పెట్టాలనే బాధ్యత తగ్గిపోయి ఆ ప్రాణము అనారోగ్యాన్ని సమూలంగా తుడిచివేసి తనే ఇచ్చినటువంటి ఆ ప్రాణాన్ని మీ నుండి తీసివేసి అది మహాశాంతిని, ఆనందము అనేటువంటి దాన్ని అందిస్తుంది. ఈరోజు మనం తోడు కోసము వెంపర్లాడుతున్న వాళ్ళని చూసి మనమేమో తప్పుగా అనుకుంటూ ఉంటామేమో. కానీ అసలు తప్పు గురించి కాదు ఇక్కడ ప్రశ్న. వాడు అనుభవిస్తున్నటువంటి క్షోభను ఎట్లా తీర్చుకోవాలి అనే దానికోసం వెంపర్లాడుతున్నాడు, మార్గం తెలియక. ఎన్ని దారులు వెతికినా
చివరికి ఒంటరితనం అయితే తీరటం లేదు. ఆ ఒంటరితనం అనేటువంటి ఆ బాధ తీరటం కోసం ఒకడు భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. ఒకడు సంపదని కూడబెట్టుకుందాం, డబ్బును కూడబెట్టుకుందాం అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోడు అధికారం కోసం వెంపర్లాడిపోతున్నాడు. ఒకడు హింసను ఆశ్రయిస్తున్నాడు. హింసా ప్రవృత్తుల వలన వాడు ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలని చూస్తున్నాడు. ఒకడు రాజకీయం ద్వారా ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలని చూస్తున్నాడు. ఎప్పుడు జనాల్లోనే ఉంటే అది తీరుతుందని అనుకుంటున్నాడు. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనంటే ఆ పేరు ప్రఖ్యాతులు ఆ జనాలని పోగు చేస్తాయి, దాని ద్వారా ఒంటరితనం పోతుందని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరికైతే చావు కూడా వేడుకగా మారిపోతుంటుంది. ఎందుకంటే అట్లా కూడా కొంతమంది కలుస్తారు, వెళ్ళి కూర్చోవచ్చు కాసేపు. పెళ్లి లేదు, పేరెంటము లేదు, రాజకీయము లేదు, అన్నీ దేనికోసము అని అంటే ఆ సందర్భాలన్నీ ఎందుకోసం అంటే నీ ఒంటరితనాన్ని తీర్చుకోవటం కోసం. అందుకనే భారతీయ ఋషులు సనాతన ధర్మములో అనేక వేడుకలను పెట్టారు. ఎందుకంటే నువ్వు ఒంటరితనంతో చచ్చిపోతావు. లేకపోతే ఆడపిల్లల్ని పిలుచుకో, అల్లుళ్ళని పిలుచుకో, ఆడపడుచుల్ని పిలుచుకో, అందరినీ పిలుచుకొని నువ్వు పండుగ చేసుకో, వేడుక చేసుకో, పూజ చేసుకో, హోమాలు చేసుకో, గుళ్ళకు వెళ్ళు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళు అని మనల్ని ఎందుకు నెట్టుకుంటూ వచ్చారని అంటే నీకంటూ నువ్వు ప్రమాదంలో పడకుండా నీ ఒంటరితనాన్ని ఏ రకంగా తీయాలి అనేటువంటి ఒక కారణంతో అటువంటి సాంప్రదాయాలన్నిటినీ తీసుకొచ్చారు. దానివల్ల ఏంటి అని అంటే ఇవాళ నువ్వు దసరా పండుగ చేసుకుంటావు, 4 రోజులు ఊపిరి పీల్చుకునేలోపు దీపావళి వచ్చేస్తుంది. అమ్మయ్య దీపావళి పండుగ పూర్తి చేసుకున్నాం, లేపు కార్తీక మాసం వస్తుంది. రోజులు పరుగు పెట్టండి, దీపాలు పెట్టండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇక మీకు తీరికే లేదు. పొద్దున్న దీపాలు పెట్టొచ్చారు, సాయంత్రానికి మళ్ళీ ఉసిరి చెట్టుకు పూజలు చేస్తారు, స్నానాలకు వెళ్ళారు, నది స్నానాలు అనాదని ఇదని హడావడి స్టార్ట్ అయిపోతుంది. ఒక నెల రోజుల పాటు మీరు. ఎందుకనంటే ఈ చలికాలం అసలు కాలం గడవదు. ఒంటరితనం అనే అనారోగ్యం ఉన్నవాడికి మరీ నరకంగా ఉంటుంది చలికాలం. ఎందుకనంటే చీకటి సమయం ఎక్కువ. అమ్మో వీడి ఇంత చీకటి సమయం ఇంతసేపు ఉంటే వీడి మనసు ఏం కావాలి? ఒంటరితనం అనే అనారోగ్యంతో ఉన్నవాడు వీడు చచ్చిపోతాడు, తట్టుకోలేడు. అందుకని చీకట్లోనే మొదలు పెట్టిచ్చేస్తారు. 3-4 మీరు మొదలు పెట్టాలి దీపాలు పెట్టడం. అక్కడి నుంచి పరుగు పెడితే అలసిపోయి 7 కాగానే సొక్క పడిపోయి మీరు నిద్రపోతారు. దానివల్ల చూడండి, ఈ బాగా ఎక్కువగా చీకటిగా చలిగా ఉండే కాలము మీకు ఈ ఆచార వ్యవహారాలతో తీరిపోతుంది. దానివల్ల ఒంటరితనం అనేది నువ్వు అనుభవించడానికి అవకాశం ఉండదు. ఇంట్లో ఎవరైనా కాలం చేశారనుకోండి, 11 రోజుల పాటు వాళ్ళు ఊపిరి మెసలనివ్వరు. అసలు ఏడుద్దామంటే తిరగదు. మా నాన్న పోయాడో అని ఆ పిల్లాళ్ళు ఏడుద్దామని అనుకుంటే వాడిని ఎక్కడ ఏడవనిస్తారు? అవకాశం దొరకనివ్వరు. ఈ 11 రోజులు పరుగులే. ఏదో ఒక తంతు ఉంటుంది, ఏదో ఒక వ్యవహారం ఉంటూ ఉంటుంది. వాడు 11 రోజుల తర్వాత ఏడుద్దామంటే ఏడుపు రాదు. ఎందుకంటే 11 రోజులు మైండ్ దేనిపైననైనా మనం నిమగ్నం చేస్తే దానికి తగ్గట్టుగా అది మలుచుకుంటుంది. వీడి 11 రోజులు ఏడుస్తూ కూర్చుంటే వీడి జీవితకాలం ఏడుస్తాడు. ఇక డిప్రెషన్ అనేటువంటి అనారోగ్యం వచ్చేస్తుంది వాడికి. లేదా నాన్నగారు పోయారే అనేటువంటి బాధలో వాడు 11 రోజులు అదే పనిగా ఏడుస్తూ ఉండే పరిస్థితి ఉంటే ఆ వ్యక్తి జీవితకాలము వాళ్ళ నాన్నగారు అనే ముద్ర అలా పడిపోయి, ఆయనకి లేరనేటువంటి ముద్ర పడిపోయి బలహీనమైపోయి వాడు అవస్థపడుతూ ఉంటాడు. ఒంటరితనం అనే అనారోగ్యం వచ్చేస్తుంది. మా నాన్న లేడు, దేనికి మా నాన్న లేడు, నాకు భయంగా ఉంది అంటాడు. అదే మా నాన్న ఉంటే ఇంకా బాగుండేదని అంటూ ఉంటాడు. ఏ పని వీడు సొంతంగా చేయడు, వీడికి బలం సరిపోదు. ఎందుకంటే మా నాన్న ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. ఇలా వీడు 11 రోజుల పాటుగా ఏడుస్తూ కూర్చుంటే
వీడి జీవితకాలం ఒంటరితనం అనే రోగంలో కొట్టుకుపోతాడనే భయం వేసి ఋషులు ఏం చేశారని అంటే వీడిని పరుగులు పెట్టిచ్చేస్తారు. పోయిన రోజు మొదలు పెడితే ఊపిరి వెసలనీయరు. చుట్టూ ఉండే పెద్దలు వాడిని అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అక్కడికి పోవాలి, అది చేయాలి, ఇది పెట్టాలి, జనాలు పిలవాలి, భోజనాలు పెట్టాలి. మధ్యలో ఒక బ్యూటిఫుల్ సంస్కృతి ఏంటంటే ఆ ఇంటికి స్వీట్లు పట్టుకొని వస్తుంటారు బంధువులు. కొందరికి ఆ సాంప్రదాయం లేని వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదేంటండి ఈ కార్యక్రమం జరిగిన ఇంటికి స్వీట్లు పట్టుకొస్తారా అంటే, స్వీట్లు పట్టుకురావటం సాంప్రదాయం. వాడు స్వీట్లు పట్టుకొని వచ్చి ఆ ఇంటి వాళ్ళకి స్వీట్లు పంచి తినండి అంటుంటారు. ఎందుకనంటే నోటికి తీపి తగిలితే దుఃఖం అనేది ఆగిపోతుంది. మీకు ఎప్పుడన్నా ఏడుపు వస్తుంటే పనికి మాలిన విషయం కోసం ఏడవకండి. ఎవడో గురించి ఏడవకండి. ఎవడో ఒక మాట అన్నాడని ఏడవకండి. ఒక స్వీట్ తినేయండి. ఏ గోల లేదు. ఎందుకు ఏడుస్తారు? బాగా బాధ వేసింది అనుకోండి, దుఃఖం అనిపించింది అనుకోండి, ఒక రసగుల్లా తినండి, అయిపోయా. ఎవరో ఏదో అన్నారు, ఎందుకు మీరు వాళ్ళ అంటే అంటారు పనికి మాలను. నోరుంది కదా, నోరు ఇచ్చింది ఎందుకు? మరి వాడుకోవాలి కదా. వాళ్ళు వాడుకుంటున్నారు. నీకు తెలివి ఇచ్చింది ఎందుకు? నువ్వు కూడా వాడుకో. ఒక స్వీట్ ముక్క తినేసి అయిపోయింది, దుఃఖం ఆగిపోతుంది. అందుకని చూడండి, ఋషులు ఎంత జాగ్రత్తగా వాడు దుఃఖంలో ఉంటారు. ఊరికి ఇంట్లో వాళ్ళు అదే తలుచుకుని ఏడుస్తుంటారని స్వీట్లు పట్టుకుని చుట్టాలు వచ్చి ఆ స్వీట్ తినిపిస్తుంటే వాళ్ళకి ఆ స్వీట్ తింటూ ఉంటారు. ఎదురుగుంటే ఆగదు కదా. పోయాడని వీళ్ళు ఎందుకు ఆగుతారు? పోయినవాడు పోయాడు, ఎదురుగా స్వీట్ కనబడుతుంటే అన్నిటికంటే వ్యసన స్వీట్ గా స్వీట్ పెట్టారు. ఆ స్వీట్ నోట్లో వేసుకోగానే దుఃఖం ఆగిపోతుంటుంది. ఆ 10 రోజులు వీళ్ళు స్వీట్లు తింటూనే ఉంటారు, బరువు పెరుగుతూ ఉంటారు, కానీ దుఃఖం అయితే ఆగుతుంది. వీడి దుఃఖం నుంచి ఆ 11 రోజులు బయటపడగలిగితే వీడికి ఒంటరితనం అనే రోగం రాదు. ఆ ఒంటరితనం అనేటువంటిది రాకుండా ఉండాలని ప్రతి సందర్భములో ఋషులు మనిషిని గైడ్ చేస్తూ వచ్చారు. మనకుండేటువంటి ఈ సాంస్కృతికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీ ఒంటరితనాన్ని తీసివేయటం కోసము అవి పనిచేస్తూ ఉంటాయి. అందుకే సనాతన ధర్మము చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి సూక్ష్మమైన విషయాన్ని అది పట్టించుకుంది. మనిషిని వదిలిపెట్టలేదు, గాలికి వదిలేసేయలేదు. అందుకే కళకళలాడుతూ మీ మనసుని డామినేట్ చేస్తూ మీరు డిప్రెషన్లోనే ఉన్నా కూడా దాని నుంచి బయటకు వచ్చేలా పండగలు, వేడుకలు, అలంకరణలు, ఇల్లు శుద్ధి చేసుకోవటాలు, ఇంటిని అలంకరించుకోవటాలు, దీపాలతో వెలిగించుకోవటాలు, పూలతో అలంకరించుకోవటాలు, ఇలాంటి అనేక విషయాలు మీ యొక్క డిప్రెషన్ తగ్గించడానికి అవి సహాయం చేస్తుంటాయి. వాళ్ళు అంత సూక్ష్మంగా గ్రహించి మనిషి ఎప్పటికప్పుడు ఒంటరివాడుగా భావన చెందుతూ ఉంటాడు. వాడిని వదిలేస్తే ఒంటరితనం వచ్చి ఆవహించేస్తూ ఉంటుంది. ఎందుకనంటే వాడు ఏది చేస్తే ఒంటరితనాన్ని కోల్పోతాడో అది చేయట్లేదు. ఇంకా మనుషుల ద్వారా పోతుందని వెంపర్లాడుతున్నాడు. గాఢంగా ప్రేమించేస్తాడు, కానీ ఆ ప్రేమించిన వాడి హ్యాండ్ ఇవ్వగానే మనం ఏడుస్తూ ఉంటాం. ఇక వీళ్ళే నా సర్వస్వం అనుకుంటారు. సర్వస్వం అనుకున్న వాళ్ళందరూ భూమి మీద ఉన్నారేంటి? వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళగానే వీడు నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది సినిమాల్లో చూస్తూ ఉంటే అంతసేపు బాగుంటుంది. ప్రేమ కథా చిత్రాలు చూస్తుంటే మనం కూడా అలానే ఎవరితో అయినా ప్రేమలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందుకే వాటికి అంత డిమాండ్. అంటే నీ అంతరాంతరాలలో నువ్వు ఏదో తోడును కోరుకుంటున్నావు. అందుకే అవి నీకు బాగా రుచిగా అనిపిస్తుంటాయి. ఎవరు ఏది కోల్పోతుంటే దాన్ని ఎదురుగా సినిమా తెరపైన చూసి దాన్ని ఆనందిస్తుంటారు. అందుకే యువకులు, యూత్ ప్రేమ కథా చిత్రాలని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాడికి లోపల అది కావాలనిపిస్తుంది, ప్రేమ కావాలనిపిస్తుంది. ఎవరికైతే దుఃఖం ఎక్కువగా ఉంటుందో
బాగా ఏడిపించే సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీడి లోపల ఉన్న దాన్ని అది కదిలిస్తుంది. అటువైపు సీరియల్‌లో వాళ్ళు ఏడిపిస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏడుస్తూ వీళ్ళు శాంతి పొందుతూ ఉంటారు. కనెక్ట్ అయితుందది. ఇంకొకరికి లోపల హింస విపరీతంగా లోపల రగులుతూ ఉంటే గుద్దుకోవటాలు, పొడుచుకోవటాలు, చంపుకోవటాలు లాంటివి సినిమాలు ఏమన్నా ఉంటే అయి చూస్తూ ఉంటారు. ఎవరికైతే బాగా భయం ఉంటుందో బాగా భయస్తులు హర్రర్ సినిమాలు చూస్తుంటారు. వాళ్ళు దాంట్లో చూసి సాటిస్ఫై అయిపోతుంటారు. బయట ఆ భయాన్ని ఎదుర్కోవాలంటే కష్టం. ఏది మీలో ఉంటే అది ఆకర్షించబడుతూ ఉంటుంది. అందుకని సినిమా అనేది ఎందుకు చాలా శక్తివంతమైనటువంటి పరిశ్రమగా మారింది అనంటే మనిషి భావోద్వేగాలను అది కదిలిస్తూ ఉంటుంది కాబట్టి. కానీ అది తాత్కాలిక ఉపశమనం. వేడుకలు తాత్కాలిక ఉపశమనము, బంధాలు తాత్కాలిక ఉపశమనము, పండుగలు తాత్కాలిక ఉపశమనము, నీ డబ్బు తాత్కాలిక ఉపశమనము, నీ అధికారం తాత్కాలిక ఉపశమనము. ఇవేవి పనిచేయని ఒక వృద్ధాప్యం వస్తుంది. ఈ లోపు నువ్వు ఎంత నెట్టుకొచ్చినా నెట్టుకురాగలవు వీటన్నిటితో. కానీ ఒక వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇవేవి రుచించవు. అప్పుడు నిజంగా ఒంటరితనం అనేది తప్పించుకోలేని పెద్ద రోగంగా మారిపోతుంది. ఇంకా నువ్వు బయటపడలేదు. ఏదైతే మూల లక్షణం ఉందో దాంట్లోకి నువ్వు వెళ్ళలేదు. మూలమైన లక్షణం ఏంటి అని అంటే ఒక గాఢమైనటువంటి బంధము. శివుడు అమ్మవారి యొక్క గాఢమైన బంధములో నుండి మనము ఉద్భవించాము, పుట్టాము కాబట్టి మన లక్షణము కూడా గాఢమైన బంధము. ఆ గాఢమైన బంధము దేని వల్ల ఏర్పడుతుంది అని అంటే కేవలము యోగము వల్ల మాత్రమే నీలో ఒక గాఢమైనటువంటి బంధము దైవంతో ఏర్పడి నువ్వు ఇంతకాలము ఏదైతే పరుగులు పెట్టి ప్రయత్నం చేశావో, ఏదైతే శాంతింప చేయాలని నువ్వు పరుగులు పెట్టావో, ఏదైతే పొందాలని, ఏదైతే అనుభవించాలని, ఏదైతే బంధాన్ని నువ్వు కోరుకుని వెంపర్లాడిపోయావో ఆ బంధం యొక్క పరిపూర్ణ తృప్తి నీకు యోగం ఇస్తుంది. భూమి మీద మరొకటి ఇవ్వదు. అది నీకు సిద్ధించిన రోజు నువ్వు బాహ్యంగా ఎదురు చూస్తున్నటువంటి బంధము తాలూకు తృప్తి ఏదైతే ఉందో అది నీకు ఆ యోగము ఇస్తుంది. అలా నువ్వు ఆ యోగము ద్వారా గాఢమైనటువంటి బంధాన్ని దైవంతో నువ్వు ఏర్పరచుకునే వరకు నువ్వు బాహ్యంగా బయట ఈ పరుగులు పెడుతూనే ఉంటావు, ఉరుకుతూనే ఉంటావు. నిన్ను తరుముతూనే ఉంటుంది కాలము. ఏదో ఒకటి పొందటం గురించి, ఏదో మిస్ అయ్యాను అనే దాని గురించి. నువ్వు ఎక్కడ వెతికినా టెంపరీగా వెతకగలవు, కానీ అది శాశ్వతంగా అయితే పొందలేవు. కానీ అది పొందే వరకు, ఆ బంధము అనేటువంటిది నువ్వు అనుభవించే వరకు అనేక జన్మలు ఎత్తుతావు. నువ్వు ఇన్నిసార్లు పుట్టేదానికి కారణం ఏంటంటే ఆ పరిపూర్ణమైన ప్రేమ అనేటువంటి అనుభూతి ఏదో నీకు కలగటం కోసం పుడుతున్నావు. ఆ పరిపూర్ణమైన ప్రేమ దైవం ఇస్తుంది నీకు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈ భూమి పైన. బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంటుంది. గురువు నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తుంటాడు. ఆ ప్రేమతో నిన్ను దైవానికి దగ్గరికి తీసుకెళ్తుంటాడు. ఇక భౌతిక పరమైనటువంటి ప్రేమలేవి కూడా నిజంగా నిన్ను పరిపూర్ణమైన శాంతి వైపు అవి తీసుకెళ్ళలేవు. నువ్వు ప్రేమించి హర్ట్ అయ్యే లక్షణం నీకుంటే అసలు ప్రేమించడం మానే. నీకు ఆ ధైర్యం ఉంటేనే. ఎందుకంటే ఇది భౌతిక ప్రేమ. మీరు ఎంత ప్రేమించినా ఒకరోజు వారితో పాటు మీరేం వెళ్ళరు. అది కొంత దూరం మాత్రమే జరిగేటువంటి ప్రయాణం. అది ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేవు. కాబట్టి మనకి అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే, మన బుద్ధి ఇంకా పనిచేస్తున్నప్పుడే, మన తెలివితేటలు ఇంకా పనిచేస్తూ ఉండగానే
నువ్వు ఆ శాశ్వతమైనటువంటి ప్రేమని పొందే దిశగా నువ్వు ప్రయాణం మొదలుపెట్టాలి. ఆ ప్రయాణం పేరే శంభో యోగము. లేని పక్షంలో నీ ఒంటరితనం నిన్ను అనేక సమస్యల వైపు తిప్పుతుంది. ఎందుకనంటే ఒంటరితనం ఒక్కటి రాకుండా ఉంటే చాలు. అదే ప్రాణానికి ఉన్నటువంటి ఏకైక లక్షణం. ప్రాణానికి వ్యతిరేకమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రాణానికి యోగమే తెలుసు. శివపార్వతుల యొక్క సంయోగమే తెలుసు ప్రాణానికి తప్ప ఒంటరితనం అనేది విరుద్ధమైన విషయం ప్రాణానికి. శత్రువు లాంటిది ఒంటరితనం అనేది ప్రాణానికి. అందుకే అది ఎక్కడ ప్రవేశిస్తుందో దైవ ప్రణాళికకి విరుద్ధంగా, ప్రకృతి విరుద్ధంగా వీడు ఎక్కడ మారిపోతాడో అనే కారణంతో ఒంటరితనంలోకి వీడు ప్రవేశించకుండా అనారోగ్యాన్ని, మానసిక సమస్యలను, చుట్టూ నువ్వు లేనిపోని తలనొప్పులన్నిటినీ తెచ్చిపెట్టుకునే దిశగాను, నీ మనసు గందరగోళంగా పడేలాగానో లేదంటే రోగగ్రస్తంగా మారేలాగానో అది నీ ప్రాణమే నీకు రచిస్తూ ఉంటుంది నీ జీవితాన్ని. అలాగా మీరు చుట్టూ ఉండే వాళ్ళని నిందలేస్తూ ఉంటారు. వాడి వల్ల నా సమస్య, నేను జీవితము నాకు ఎంత నష్టమైనదో, ఎంత డబ్బు నష్టమైనదో, వాళ్ళ వల్లే నేను ఎన్ని మాటలు పడ్డానో, వీళ్ళ వల్లనే నేను ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, ఎన్ని ఉట్టి కొంటె సాకులు అంటారు. అలా చెయ్యమని నీ ప్రాణమే అలా శాసించింది. దానికంతటి శక్తి ఉన్నది. నిన్ను ఎలా అయినా సరే రోగము ద్వారానో సమస్యల ద్వారానో నిన్ను ఎంగేజ్ చేయాలి, నిన్ను నిలపాలి. దాని లక్ష్యం అదే. ఎందుకనంటే ప్రకృతి విరుద్ధమైన ఒంటరితనంలోకి నువ్వేమన్నా వెళ్తావేమో అని భయానికి. అది వెళ్లకుండా ఇలాంటి ప్రణాళికలు రచించి నిన్ను ఏడిపిస్తూ ఉంటుంది ఈ ప్రాణము. ఈ ఏడుపు నయం ఒంటరితనం కంటే అని మనకి సహాయం చేస్తుంది. కాబట్టి ఆ ఒంటరితనము అనేటువంటి బాధ నుండి నువ్వు విముక్తి చెందాలి అని అంటే నీకు ఆసరాగా నిలిచేది యోగము, సేవ. ఈ రెండే ఆసరాగా నిలుస్తాయి. అందువల్లనే పదే పదే మీకు మీ గోడలు, ఇనుప గోడలు కట్టుకొని కూర్చున్నారు. మీ లక్షణం నుంచి బయటికి రాకుండా మీరు అక్కడే ఆ ఇనుప సంకెళ్ళు వేసుకుని గోడలు కట్టి కూర్చున్నారు. వాటిల్ని కూల్చి మీరు యోగంలోకి రావాలని పదే దాని యొక్క మూల రహస్యాలని నేను మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఇంకా కాలయాపన చేయకండి. దయచేసి ప్రమాదంలోకి వెళ్ళకండి. దయచేసి ప్రకృతి విరుద్ధమైన వైపు మీరు వెళ్ళే అడుగు పడింది అనంటే ప్రాణము ఊరుకోదు. మీ లోపల ప్రాణమే మీకు సాక్షి. అది ఎప్పటికప్పుడు నిన్ను సరిచేయటం కోసము అనారోగ్యము, మానసిక సమస్యలో, చికాకులో ఏదో ఒకటి పెట్టి నిన్ను ఒంటరితనం వైపు వెళ్లకుండా అది ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. అది అటువైపుగా వెళ్ళి మిమ్మల్ని క్షోభ పెట్టక ముందే, బాధ పెట్టక ముందే మీరు ఆ దైవం వైపు ప్రయాణం చేసే విధంగా యోగాన్ని ఆశ్రయించి అదే జీవితంగా మలుచుకొని మీరు జీవించే ప్రయత్నం చేయండి. అందుకోసమే మీకు అందుబాటులో ఉన్నాను నేను. మీరు ఆ యొక్క ఊబిలోకి, ఆ ప్రమాదపు ఊబిలోకి వెళ్లకుండా మిమ్మల్ని రక్షించడానికే నేను కూర్చొని ఉన్నాను. మీకు కావలసిన సహాయం అంతా అందుతుంది. ఇంకపై అశ్రద్ధ చేయకండి. ఇకపైనన్నా జాగరూకులు కండి. ఆ శాశ్వతమైనటువంటి ఆ శివ ప్రేమలో, ఆ దైవ ప్రేమలో, దేవీ ప్రేమలోకి మనం ప్రయాణించేలా మన యొక్క ప్రాణాన్ని అటువైపుగా నడిపించే ఒకానొక అద్భుతమైనటువంటి ప్రాసెసే శంభో యోగ సాధనలన్నీ కూడా. కాబట్టి దానిని మీరు బాగా అర్థం చేసుకుని చక్కగా వాటిని అభ్యాసం చేస్తూ మునిగిపోండి. మునిగితే తప్ప దొరకదు. అంత ఆషామాషి విషయం కాదు. దాంట్లో మునిగిపోవాలి. ప్రాపంచిక వెంపర్లాటలన్నీ ఆగిపోయి దాంట్లో మునిగిపోతేనే దక్కేటువంటి ఒక సౌభాగ్యం యోగము అనేది. పైన షో ఆఫ్తో
అది జరగదు. కాబట్టి మునిగిపోయింది ఏమీ లేదు. ఇకనైనా మనము ఈ విజయాన్ని సాధించే దిశగా జన్మ జన్మలుగా ఓడిపోతున్నాం. ఈసారి ఓటమంటూ లేకుండా శంభో యోగము ద్వారా శాశ్వతమైనటువంటి విజయాన్ని మనం సాధిద్దాం. సరేనా? శంభో శంభో.